హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా అయితే కాలీఫ్లవర్ చాలా మంది ఇష్టపడారండి, కానీ ఇలా మనం మంచూరియా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కాలీఫ్లవర్ ఇంత టేస్టీగా ఉంటుందా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నా అండి. మరి అంత పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా కాగిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలండి. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత సెపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇదంతా ముక్కలకి బాగా పట్టాలండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల ఉడకదండి. క్రిస్ప్ అయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, 1 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్ల టొమాటో కెచప్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు ఉడకనియండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకుని 2 మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ వాటర్ ఇందులో పోసుకుని 2 నిమిషాలు ఉడకనియండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసుకోవాలండి. అంతే అండి, గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.